హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుష్మా. ఈరోజు నా డే 3 టేక్అవే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మూర్తి సార్ మనకి హెల్త్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రమ్ ద బుక్ బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి అంటే మనం నోస్ నుంచి తీసుకోవాలి, నాట్ విత్ ద మౌత్ అనమాట. మనం నోస్ నుంచి తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే ఎయిర్ టెంపరేచర్ అనేది కొంచెం వామ్గా అవుతుందన్నమాట యాజ్ పర్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అలాగే మన బాడీలో 70% ఆఫ్ ద ఆక్సిజన్ అన్నది నోస్తో తీసుకున్నప్పుడు అబ్జర్వ్ అవుతుంది. సో మౌత్తో తీసుకున్నప్పుడు ఇవేమీ అవ్వవు. స్నోరింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే కూడా వి బ్రీత్ విత్ ద మౌత్ అనమాట. సో దీన్నే డిస్ట్రక్టివ్ స్లీప్ డిజార్డర్ అని కూడా అంటారు. సో మనం కాన్షియస్గా మనం నోస్తో బ్రీత్ చేసుకోవాలి. అలాగే మనము పర్ మినిట్ ఎన్ని ఇన్హేల్ ఎక్సేల్స్ చేస్తున్నాం అన్నది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఓన్లీ 5 to 6 టైమ్స్ మనం ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయాలి పర్ మినిట్. కానీ ఆన్ యావరేజ్ మనం ఇప్పుడు 18 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాము. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ ఇష్యూస్ కానీ సైనస్ ఇష్యూస్, చాలా బ్రీతింగ్ డిజార్డర్స్ వస్తున్నాయి. సో అది మనము అబ్జర్వ్ చేసుకొని దాన్ని అలా మెయింటైన్ చేయాలి. సో అలానే నెంబర్ ఆఫ్ ఇన్హేల్స్ మనం ఎంత ఇన్హేల్స్ ఎక్సేల్స్ తగ్గించగలిగితే సో మన లైఫ్ స్పాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ చాలా ఫ్రీక్వెంట్గా చాలా తొందరగా బ్రీత్ తీసుకోవడం వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది ఓన్లీ 10 to 12 years ఉంటుంది. సో టార్టాయిస్ అనేది దాని బ్రీతింగ్ చాలా స్లోగా ఉండడం వల్ల ఇట్ విల్ లీవ్ ఫర్ మోర్ లైఫ్ అనమాట. సో సేమ్ విత్ అస్, మనం చాలా ఫాస్ట్గా మనం బ్రీత్ తీసుకుంటే సో మన లైఫ్ స్పాన్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో మనం అది కాన్షియస్గా చూసుకోవాలి. సో అలాగే బీపీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. బీపీ ఎందుకు వస్తుంది అని అంటే మన బ్లడ్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు అవుతుంది. సో బ్లడ్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు దాన్ని మనము క్లియర్ చేసుకునే బెస్ట్ టెక్నిక్ ఫాస్టింగ్ అని చెప్పారు సార్ ఈరోజు. సో ఫాస్టింగ్ చేసినప్పుడు మన వాల్వ్స్లో స్టోర్ అయిన ఫ్యాట్ అనేసి అంతా డిజాల్వ్ అయిపోతుంది. దానివల్ల మన బ్లడ్ వాల్వ్స్ క్లియర్ అయిపోతాయి అండ్ మన బీపీ కూడా రెడ్యూస్ అవుతుంది అన్నమాట. అలాగే మనం బ్రీతింగ్ని బాగా చేయాలి, మన ఎయిర్వేస్ని క్లియర్ చేసుకోవాలి అంటే దానికి ఉన్న టెక్నిక్ చీవింగ్ అనమాట. మనం బాగా చీవ్ చేసినప్పుడే మన ఎయిర్వేస్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాతే మనం మన బ్రీత్ని సెట్ చేసుకోగలుగుతాము. అలాగే ఈరోజు సార్ మనతోని విన్ హాఫ్ బ్రీతింగ్ టెక్నిక్ కూడా చేయించారు లైవ్లో. సో ఐ ఫెల్ వెరీ గుడ్. చాలా స్ట్రెస్గా అంటే చాలా హెడేక్ అలా ఉండేది. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. Thank you sir for all these learnings and thank you for this practical experiences also. Thank you.